మంత్రి సంచరానిపై మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సాలూరు గ్రామానికి చెందిన ఓ మహిళా మంత్రి సంచరాని పిఏ సతీష్ వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిఏ సతీష్ అరాచకాలపై బాధిత మహిళ మంత్రి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తిరిగి బదిలీ చేయించారని మండిపడ్డారు. నిందితుడిని అరెస్ట్ చేయకుండా మంత్రి సంచరాని కొమ్ము కాస్తుందని ఫైర్ అయ్యారు. దీనిపై మంత్రి సంచరాని బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఆధారాలు మార్ఫింగ్ ఎలా అయ్యాయని ఆమె ప్రశ్నించారు. పుష్ప శ్రీవాణి ఎక్స్ డిప్యూటీ సీఎం గత 5-6 రోజులుగా పార్వతీపురం మన్యం జిల్లాలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో, జిల్లా మంత్రి అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారి అనధికార పిఏ బందాపు సతీష్కు సంబంధించి ఒక బాధితురాలు బయటకు వచ్చి మంత్రి గారి పిఏ లైంగికంగా వేధిస్తున్నారని, తనని ఇబ్బంది పెడుతున్నారని, హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఈరోజు ఒక బాధితురాలు మీడియా ముఖంగా వచ్చి చెప్పడం, అలాగే పోలీసు వద్దకు వెళ్ళి మంత్రి గారి పిఏ ఎవరైతే బందాపు సతీష్ మీద, అలాగే మంత్రి గారి కుమారుడి మీద ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మన గిరిజన పిల్లలకు అన్యాయం జరిగితే మీరు అండగా ఉన్నారా? కనీసం పరామర్శకు వెళ్ళారా? నీతి లేదు, జాతి లేదు, అది లేదు, ఇది లేదు, సిగ్గు లేదు, అది లేదని అంటున్నారు. అసలు మీకు విజ్ఞత ఉందా? అసలు సాక్షి ఎంత విజ్ఞతగా వ్యవహరించింది అని అంటే, మీ క్లిప్పింగ్స్, మీరు బందాపు సతీష్ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి ఫొటోస్ కానీ క్లిప్పింగ్స్ కానీ మీరు కూడా ఒక మహిళ అని చెప్పేసి విజ్ఞతతో ఆలోచించి ఎక్కడా కూడా సాక్షి టీవీలో ప్లే చెయ్యలేదు. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి.